RTI Live News. Ask for right. కాగజ్ నగర్ పట్టణంలోని ఈఎస్ఐ మూలమలుపు వద్ద జరుగుతున్న రహదారి ప్రమాదాలు ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆ ప్రాంతంలో 80 ఫీట్ల లోతు కాలువ ఉంది. రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాల కోసం సవాలుగా మారింది. కాగజ్ నగర్ పట్టణంలో వసుంధర డిగ్రీ కాలేజ్ నుంచి ఈఎస్ఐ హాస్పిటల్ టర్నింగ్ వరకు ఉన్న ఈ మార్గం రోజుకు 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రయాణించే ప్రధాన మార్గం ఇది. ఈ సమస్యను నియోజకవర్గ కోఆర్డినేటర్ లాజిస్టిక్స్ ఎంఏ సలీం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులు తక్షణమే స్థలాన్ని పరిశీలించి వసుంధర డిగ్రీ కాలేజీలో 500 మంది విద్యార్థులు, విఐపి స్కూల్లో 600 మంది చిన్నపిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుందని, ఈ ప్రాంతంలో ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతున్నందున వాహనాలకు ఏదైనా లోపం ఏర్పడినప్పుడు వాటిని అదుపు చేయడం చాలా కష్టంగా మారుతుందంటూ ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుందని, ఈ సమస్యలపై సమాచారం సేకరించిన ఎంఏ సలీం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు ఫలితంగా అధికారులు ఈఎస్ఐ మూలమలుపు దగ్గర రహదారిని పరిశీలించారు మరియు పనులు ప్రారంభించారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తాను ఈ పనికి పూనుకున్నారని, చివరి అధికారులు పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని, రాబోయే కాలంలో కాగజ్ నగర్ పట్టణాన్ని గ్రీన్ సిటీగా మారుస్తామని, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా విజయం సాధించబోతున్నామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. 40-50 ఫీట్లు లోతు ఉన్నది, చూడొచ్చు. ఇది 40-50 ఫీట్లు ఉన్నది. ఇది పోతే కనీసం ఇంజూర్డ్ అయితే లేదా చనిపోతారు. వాళ్ళకి లక్షల కొద్దిగా డబ్బులు అయితే కానీ ఇది కేవలం ఎంత 4-5 లక్షలు అయితే కానీ అక్కడ 1,20,000. ఈరోజు మనం సిర్పూర్ కాజ్నగర్ చెందిన మున్సిపాలిటీ పరిధిలో వసుంధర కాలేజ్ టర్నింగ్, మన ఈఎస్ఐ టర్నింగ్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నాము. మన ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఈ మన కాజ్నగర్లో కొన్ని చౌరస్తాలు కానీ మన ఈఎస్ఐ టర్నింగ్ అయినా కానీ ఈ దృష్టిలు మనము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, అదే మన ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశాల మేరకే ఇది ఈఎస్ఐ టర్నింగ్ కూడా ఈ గోడ కట్టడం జరుగుతుంది. ఇది కలెక్టర్ దృష్టికి వెళ్ళి కూడా మనం శాంక్షన్ చేసి తెచ్చాము. మన ప్రవీణ్ కుమార్ సార్కి, మన కాజ్నగర్ ప్రజలకి, సిర్పూర్ తాలూకా ప్రజలకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చెప్తుంటూ, చాలా క్లిష్టమైన పరిస్థితి ఉన్నది ఇది. అందుకే ఈ గోడ 3 ఫీట్లు గోడ పై మళ్ళీ దాని మీద 3 ఫీట్ పై జాలి కూడా కట్టేది ఉన్నది. ఎందుకంటే ఒక 140 ఫీట్లు ఉన్నది. ఇది కింది నుంచి 3 ఫీట్లు మళ్ళీ హైట్ ఏమో 140 ఫీట్లు కట్టడం జరుగుతుంది. మన ఈ కలెక్టర్ గారు శాంక్షన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే సిర్పూర్ కాజ్నగర్కి చెందిన మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో పరిధి, మన వెంకటరమణ టాకీస్ వసుంధర కాలేజ్ టర్నింగ్ ఏదైతే ఈఎస్ఐ టర్నింగ్ ఉన్నదో అక్కడ ఉన్నాము. ఎందుకంటే మన కాగజ్ నగర్ ఎప్పుడు పుట్టిందో ఈ ఉర్ర కూడా అప్పటి నుంచే ఉన్నది. ఇప్పటి వరకు అంటే ఎవరు కూడా స్థానికంగా ఎవరైతే మనకు ప్రజా నిధులుగా ఉండేనో వాళ్ళు ఇప్పటి వరకు ఈ బౌండరీ కానీ ఇక్కడ దీని మీద జాలి కట్టడం కానీ చెయ్యలే. ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. మరి దీనికి బాధ్యతలు ఎవరని మేము చాలా ఊహించి మన కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి చెప్తే ఆయన వెంటనే స్పందించి మన ఆదేశాలు ఇచ్చి మన కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారంగా మనం ఇది చేయబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ మన కాగజ్ నగర్ మండల్ అంటే తాలూకాలో కాజ్నగర్ మండల్ ఒక కనీసం 5 మండలాలకు చెందిన ఒక 2 లక్షల మంది ఇక్కడ నుంచే రాకపోకలు జరుగుతాయి. మళ్ళా కాగజ్ నగర్ టౌన్ కి చెందిన కూడా ఒక 1,00,000 మంది కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటారు. ఇంకోటి మన కాగజ్ నగర్ కి చెందిన చిన్న పిల్లలు ఇక్కడ కాలేజ్ విఐపి కాలేజ్లో ఒక విఐపి స్కూల్లో ఒక 500 మంది చదువుతారు. మరియు వివేకానంద కాలేజ్లో కూడా 500-600 మంది చదువుతారు. మళ్ళీ వసుంధర కాలేజ్ కూడా ఉన్నారు ఇక్కడనే టర్నింగ్లోనే. ఆ వసుంధర కాలేజ్ కాడ కూడా ఒక 500-600 మంది చదువుతారు. మరి దీనికి బాధ్యతలు ఎవరు? 8 నుంచి 9 గంటలకు రాకపోకలు చాలా మంది 10,000 మంది పిల్లలు ఇక్కడ పోతూ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ కూడా 4 నుంచి 5 కూడా ఇక్కడ నుంచే రాకపోకలు జరుగుతాయి. చిన్న ఆటోలు కానీ, బైక్లు కానీ, సైకిళ్ళు కానీ, 4 వీలర్ కానీ, లారీలు, బస్సులు, మళ్ళీ అంబులెన్స్ కూడా చాలా ఇక్కడ నుంచే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్ఫారం కూడా ఉన్నది. ఈ ట్రాన్స్ఫారం కూడా చాలా భయంకరమైన ఉన్నది. మరి ఆ ట్రాన్స్ఫారం కాడ కూడా ఒకవేళ అక్కడ కూడా మనం వాల్ బౌండరీ వేయకపోతే అదే లారీలు కానీ, బస్సులు కానీ, ఆటోలు కానీ కూడా దానికి తగిలి మళ్ళీ షార్ట్ అయ్యే అవకాశాలు, బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ నేను సొంతంగా ఆలోచించి మన కలెక్టర్ గారికి చాలా సార్లు మేము
చాలా సార్లు మేము దీనికి కాంప్లైంట్ ఇచ్చాము, కానీ కలెక్టర్ గారు చాలా తొందరగా దీనికి విశ్వసించి ఆదేశాలు ఇచ్చారు కమిషనర్ గారికి. అందుకే ఇది ఈ రోజు ఒక ముగ్గేసి ఇనాగ్రేషన్ చేయబడుతున్నది. దీనికి ఒక 3 ఫీట్ల హైట్ బౌండరీ కట్టి ఆ పైన ఏమో జాలి కూడా కట్టడం జరుగుతుంది. దీనికి మనము మన కలెక్టర్ గారు ఈ ఆదేశాలు ఇచ్చి పని చేయమని అన్నందుకు ఆ కలెక్టర్ గారికి చాలా మేము రుణపడి ఉన్నాము. కలెక్టర్ గారికి మనం మన సిర్పూర్ కాకినాడ చెందిన మన మండలాలకి విలేజ్లకు చెందిన అందరు ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే మన కమిషనర్ గారు డిఎం మేడం కూడా చాలా దీనికి స్పందించి చాలా సంతోషించారు. వాళ్ళు కూడా అనుకూలంగా మనకు చేయండి అని అన్నారు. వాళ్ళకు కూడా మన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాగే మన కాకినాడలో కూడా చాలా పనులు ఉన్నాయి, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. దానికి కూడా ఈ కమిషనర్ కానీ మన కమిషనర్ సారు కౌన్సిలింగ్ కూడా చూడాలని